హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకు వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్ కంటిన్యూషన్. లాస్ట్ వ్లాగ్లో పండగకి ఏమేమి తెచ్చుకున్నాం ఏంటి అనేది చూపించేసా కదా. ఈ వ్లాగ్ పండగ రోజు ఎలా పండగ జరుపుకున్నాము అనేది అయితే చూపించేస్తాను. పండగ అంటే ఫస్ట్ ఇంటి గుమ్మము కళకళలాడుతూ ఉండాలి, ముగ్గులతో పూలతో మంచిగా ఉండాలి. అప్పుడే ఇంకా పండగ మొదలైపోయిందో అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ నేనైతే అదే చేస్తున్నాను. ఇక్కడ ముగ్గు పెట్టేస్తున్నాను. మా ఇంట్లో అయితే మేము అదే ఫాలో అవుతాము. ఫస్ట్ కళకళలాడుతూ ఇల్లు ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా పండగ వైబ్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. అండ్ ఈ పండగ మేము హోలీ పౌర్ణమి రోజు జరుపుకుంటాము. మా ఊరు సైడ్ ఎవరికైతే లక్ష్మీ నరసింహస్వామి ఇంటి దేవుడిగా ఉంటారో వాళ్ళందరూ జరుపుకుంటారు. మా సైడ్ అయితే చాలా మందికి ఉంది ఈ పండగ. అండ్ ఈరోజు మేము ఉపవాసం కూడా ఉంటాము. అవుతుందా చూడు, మెజర్ చేసుకుని పెట్టింది. కొంచెం లూజ్గా కట్టు, మళ్ళీ ఆ పక్క దారమంతా ఆ పక్క ఇడిసేస్తే ఈ పక్కకు సరిపోకపోతే మెజర్ చేసుకొని కట్టు. ఇంకొక ఆకు వేస్తాంలే ఆ పక్క కట్టే. ఇక్కడ నేను కుమారు గుడికి అయితే బయలుదేరేసాము. ఊర్లోనే లక్ష్మీ నరసింహస్వామి గుడి ఉంది. అక్కడికి వెళ్ళి టెంకాయ కొట్టించుకొని తీర్థం తీసుకొని ప్రసాదం తీసుకొని వచ్చి ఆ ప్రసాదం తిన్నాకే మేమైతే ఉపవాసం వదులుతామన్నమాట పూజ టైంలో. అందుకని ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. అందరము అంటే అవ్వదు, ఎందుకంటే ఇంట్లో కూడా ఇంకా చాలా పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ అవి చూసుకుంటుంటే మేమిద్దరం అయితే ఇక్కడ దేవస్థానంకి వెళ్ళాము. చాలా ఎండ ఉంది, అందుకని అలా కొబ్బరి నీళ్ళు కొంచెం తాగాము. ఫుల్ డ్రైన్ అయిపోతున్నాం అనమాట కొంతసేపటికే. మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే కదిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికే వెళ్ళి అలా ప్రసాదం తెచ్చుకొని పండగ అయితే జరుపుకునే వాళ్ళము. కాకపోతే కరోనా టైంలో కొన్ని ఏండ్లు వెళ్ళడానికి అవ్వలేదు. ఇంకా అప్పటి నుండి ఆ పద్ధతి అయితే ఫాలో అవ్వట్లేదు. ఇప్పుడు మామూలుగా ఇంట్లోనే జరుపుకుంటున్నారు పండగ. కొన్నిసార్లు అంతే కదా, మనం అనుకున్నా కూడా వయసు అయిపోతూ ఉంటుంది. అనుకూలం కొద్దీ ముందుకు వెళుతూ ఉండాలి. దేవుడైతే ఇలాగే చేయాలి అని అయితే చెప్పడు. మా ఊర్లో లక్ష్మీ నరసింహస్వామి గుడి చాలా పాత దేవస్థానము. నేను కూడా పెళ్ళైపోయాక ఫస్ట్ టైం ఇలా వెళ్ళి దర్శనం చేసుకోవడము చాలా బాగా అనిపించింది. ఎంత కళగా ఉందో విగ్రహం, చూశారు కదా. ఇంటికి వచ్చేసరికి ఫుల్ ఆకలి అయిపోయింది. అండ్ ఎండకు వచ్చేసరికి తల్ల కూడా ఫుల్ నొప్పి వచ్చేసింది. అందుకనే ఇంకా కుమార్ అక్కడ వాటర్ మిలన్ కోసిస్తున్నాడు అందరికీను. నైట్ తెచ్చుకున్నాం కదా, ఈ కాయ ఉంటే చాలు, ఎలాంటి ఉపవాసాలైనా అలా గడిచిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఫుల్ కడుపు నిండుగా ఉంటుంది కొంచెం కాయ తిన్నా కూడా. నేనైతే మామూలుగా ఎప్పుడైనా కొంచెంసేపు తినుకోకుండా ఉండాలి అన్నా కూడా ఉండిపోతాను. కాకపోతే ఎప్పుడైనా పండగలప్పుడు ఉపవాసం ఉండాలి అని అదే పనిగా చెప్పినప్పుడు ఉండలేనమాట. నా బ్రెయిన్ అస్సలు నా కంట్రోల్లోనే ఉండదు. ఎక్కడ లేని ఆకలి అప్పుడే వస్తూ ఉంటుంది. 2 పండుగలకు మాత్రం ఉపవాసం ఉంటాం. ఒకటి శివరాత్రి, ఒకటి ఈ పండగకి. ఈ 2 పండుగలకు మాత్రమే నాకు ఇంకా కష్టము. ఆ 2 పండుగలు ఈ మధ్య పూర్తిగా చెయ్యట్లేదులేండి. అసలు లైట్గా తింటూనే పండుగలు జరుపుకుంటూ ఉన్నాను. ఊరికే ఆత్మారాముని ఇబ్బంది పెట్టుకొని పండుగను ఎందుకు చేయాలి అని చెప్పి ఎక్కువగా రిస్క్ తీసుకోవట్లేదు నేనైతే.
ఇంటికి వచ్చేసరికి వీళ్ళు భోజనాలకి అంతా రెడీ చేస్తున్నారు. నాకు ఫుడ్ ఐటమ్స్ కొంతమంది కంటే ఏదో చేస్తాను ఇంటి వరకు అంటే చేస్తా, కానీ ఎక్కువ మందికి అంటే ఐడియా కూడా లేదు, అలవాటు కూడా లేదు. అందుకని అది వేరే, ఉపవాసం ఉంటాం కాబట్టి నైవేద్యం ఏది టేస్ట్ చేయకోకుండా రుచి చూడకుండా చేయాలి, అస్సలు అవ్వని పని నాకు. అందుకనే ఇంకా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు చాలామంది ఉన్నారు, అందుకనే వాళ్ళు ఎంత చేసేస్తున్నారు. ఏదైనా హెల్ప్ చేయాలి అంటే మాత్రం నేను చేస్తాను అనమాట. చెప్పు ఏమదే, ఇది నీ డ్రెస్ చూపిద్దాం. లీ క్యూట్గా ఉండవు కదా, డ్రెస్ చూపిద్దాం. లే స్టాండ్ అప్, ఇట్లు తిరుగు, ఇట్లు తిరుగు. క్యూటీ నువ్వు కదా, క్యూటీ. ఎవరు క్యూటీ? నువ్వే కదా. మీ అమ్మ ఎవరేమ్మా? చూడాడా, వాళ్ళు ఏమో వంట చేస్తా అంటారు, నువ్వు చేస్తావా? ఇంతకు ముందు రోజు వెళ్ళి భోంచేసుకొని వచ్చాము అని చెప్పా కదా, వీళ్ళ గ్రీన్ సారీ కట్టుకుంది కదా, తను కూడా మా అత్తయ్య అనమాట. వాళ్ళ ఇంటికి వెళ్ళి భోంచేసుకున్నాం, వాళ్ళు వెనక రోజు పండగ చేసేసారు, అందుకని ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తున్నారు. ఒక నైవేద్యం ఎంత టేస్టీగా చేసిందో, అందుకని మా అత్తకి చెప్తే అది చాలా బాగుంది అని పాపం ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. నేను అంటూనే ఉన్నాను వాళ్ళకి, రోజంతా చేసి వెనక రోజు ఫుల్ టైర్డ్ అయి ఉంటారు అంటే అత్త అదే పనిగా పాపం పిలిపించి చేపించింది. పాపం వాళ్ళు వచ్చి చేశారు. నిజంగా ఈ పండగ అంటే ఎంత పని ఉంటుంది తెలుసా మా ఊరు సైడ్ అందరికీ. అయినా కూడా పాపం వాళ్ళు వచ్చి అంతా నైవేద్యం చేసిచ్చి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ పూజ టైంకి వచ్చారు. తెలియని పని కన్నా తెలిసిన పని చక్కగా చేద్దాము అని చెప్పి నేనైతే పూజ రూమ్ డెకరేషన్కి వచ్చాను. అదొక్కటి మాత్రం చాలా బాగా వస్తుందనమాట. అందుకని నాకు తెలిసినంత వరకు చేస్తాను అని చెప్పి అక్కడికి వచ్చి కూర్చొని అవన్నీ రెడీ చేసేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేయాలబ్బా పండగ రోజు, అందరూ అన్నీ ఒకరే చేయాలి అంటే అస్సలు అవ్వని పని. గాజులు చూపించు దీక్ష, ఎన్ని గాజులు దీక్షనికి ఇప్పుడు అది వేసే కొంచెం నంగా ఇవిడకాయ మేడ వేయించుకుంటుందో. అత్త నువ్వు చీర మార్చుకుంటావా? మార్చుకోకు పో, వాళ్ళు వచ్చే తోటకి. ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಲಿತಿಕ್ಷಾ ಲಿತಿಕ್ಷಾ ಇಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಪಿನ್ನಿ ಇಲ್ಲಿ ನೋಡಿ, ಇಲ್ಲಿ ಅಲ್ಲಿ ಪಪ್ಪ ಅಲ್ಲಿ ನೋಡಲ್ಲಿ ಪಪ್ಪ ಬಂದ್ರು ಬಾ 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 ಬೇಗ ಬಾ. ಚಾಕಿ ತಂದಿದ್ದಾರೆ ಪಪ್ಪ, ನೋಡಲ್ಲಿ ಚಾಕಿ ತಂದಿದ್ದಾರೆ ಪಪ್ಪ. ವಾ ಎಷ್ಟು ಚೆನ್ನಾಗಿದೆ ಪಪ್ಪು. ಯಾರು ಪಾಪು ಇದು? ಪಪ್ಪ ಬಂದಿದ್ದಾರೆ. ಚಾಕಿ 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 ಚಾಕಿ. ಎಲ್ಲಿಗೆ ಎಲ್ಲಿಗೆ? ಇಲ್ಲಿ ಒಳಗಡೆ ಇತ್ತು ಪಾಪ. ಇಲ್ಲಿ ಇಲ್ಲಿ ಈ ರೂಮಲ್ಲಿ ಇದೆ ನೋಡು, ಈ ರೂಮಲ್ಲಿ ಇದೆ, ಈ ರೂಮಲ್ಲಿ ಇದೆ. ಬಾ 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 ಬಾ, ಈ ರೂಮಲ್ಲಿ ಇದೆ ಬಾ. ನೋಡಲ್ಲಿ ಇದೆ ನೋಡು ಪಪ್ಪ, ಅಲ್ಲಿ ಅಲ್ಲಿ ಮಲ್ಕೋತಿಯಲ್ಲ, ಅಲ್ಲಿದೆ ನೋಡು ಪಪ್ಪ, ಅಲ್ಲಿ 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 ಅಲ್ಲಿದೆ ನೋಡು. ಹೋಗು ದೀಕ್ಷಾ, ನೋಡಿ ಇಲ್ಲಿ ದೀಕ್ಷಾ. ಏನಕ್ಕೆ ಇವಾಗ నువ్వు యాళ్ళు అలిగిండేది ఇప్పుడు? లే ಚಾಮಿ ಗೋವಿಂದ ಹಂಗೆ ಮಾಡೋದು ಗೋವಿಂದ ಗೋವಿಂದ. ಗುಡ್ ಗರ್ಲ್.
ఎంత క్యూట్గా ఉంది పాప. ఈ వీడియో తీయ పాపకి. అంటే నేను వేసాను పెట్టే నైవేద్యంకి పాయసం పెట్టాలా లేదంటే అదే పొంగల్ మాది పెట్టి కొంచెం కొంచెం పెట్టింది అన్నీ కనపడాలని పండుగ బయట ఇంకా పెట్టాలి. మూడు పెడదామా? పాయసం గ్లాసులు పెడతాను. పాయసం పోయి ఆ తాంబూలంలో పెట్టాము. ఇప్పుడు ఏం చేస్తాను చూస్తే ఉంటాను. క్లిప్పులు వెళ్ళాను, హెయిర్ స్టైల్ వెళ్ళాను. ಗರ್ಲ್ ಗರ್ಲ್ ಹಲೋ ಮೇಡಮ್ ಮೇಡಮ್ ಇಲ್ಲಿ ನೋಡಿಲಿ ఇది జవలో పెట్టుకుంటాడు. ఏం చేయాలి సార్? ఇంకా టెంకాయ కొట్టలేదు. అది ప్రాబ్లం. ఇవి ఈడే ఉన్నాయి. పండగ చక్కగా అయిపోయింది. అందరూ రెడీ అవ్వడం ఒక ఎత్తు అయితే మా పాప రెడీ అవ్వడం ఒక ఎత్తు. ఎందుకంటే ఎండాకాలం కదా, ఆ లంగా జాకెట్ వేసుకోమంటే అస్సలు వేసుకోలేదు. కొంతసేపు ఊరికే అలా పూజ వరకు వేసి మళ్ళీ కంఫర్టబుల్ డ్రెస్ వేసేసాము మా పాపకి. ఇంకా పూజ అంతా మంచిగా అయింది. కాకపోతే ఒక మెయిన్ క్లిప్ మిస్ అయిపోయింది. హారతి ఇవ్వడము, గోవిందనామాలు చదవడము అదంతా మిస్ అయిపోయింది. బాగుండేది, కాకపోతే అది వీడియో రికార్డ్ అవుతుంది అనుకున్నా కానీ అవ్వలేదు. ఇంకా వచ్చిన వాళ్ళకంతా భోజనాలు కూడా పెట్టేస్తూ ఉన్నాము. ఇది మళ్ళీ 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 పంపించు మళ్ళీ. ఓ కాయ తಗೊಂಬೋಗು ಹೋಗು. అయ్యో అయ్యో అయ్యో
పండగంతా అయ్యేసరికి 10:30 అట్లా అయ్యింది. అందరూ భోజనాలు కూడా చేసేసారు. ఇంకా మేము కూడా, నేను కుమార్ కూడా బెంగుళూరుకి బయలుదేరేసాము. కొన్ని కారణాల వల్ల ఆ రోజే వెళ్ళాల్సొచ్చింది. లేకుంటే ఆ రోజు నైట్ అక్కడే ఉండిపోయేవాళ్ళము ప్రశాంతంగా. అంత స్ట్రెయిన్ కూడా ఉండేది కాదు. చాలా స్ట్రెయిన్ అయిపోయింది. 10 గంటలకి స్టార్ట్ అయ్యాం కదా! ఇంటికి రీచ్ అయ్యడానికి 12 అట్లా అయిపోయింది. ఇంటికి రీచ్ అయ్యాక అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ ఎలా జరుపుకున్నారు అన్నది కూడా చూపించేస్తాను. ఇక్కడే నెక్స్ట్ యాడ్ చేస్తాను మీకు క్లిప్. నేను కొంచెం అంటే నా లైఫ్‌లో నేను ఫస్ట్ టైమ్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో పండగ జరుపుకున్న ఇయర్ అదే అనమాట. ఎవ్రీ ఇయర్ మామూలుగా ఇంట్లో జరుపుకుంటాం కదా! పెళ్ళైపోయాక కూడా జరుపుకున్నాను. కాకపోతే ఈ ఇయర్ మాత్రం అత్త వాళ్ళ ఇంట్లో జరుపుకున్నాను. సో, అందుకని ఇది కూడా గుర్తుంటుంది అని ఈ క్లిప్పింగ్ యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ రాబోయే వ్లాగ్స్ ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. మీ అందరూ నచ్చితే మాత్రం, ఈ వ్లాగ్ గనుక నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మళ్ళీ ఇంకో మంచి వ్లాగ్‌తో కలుసుకుంటాను. అంతవరకు సెలవు. టేక్ కేర్. బాయ్.